అత్తయ్య అత్తయ్య రామ్మా కూర్చో. అత్తయ్య ఒకసారి చూడండి. ఏంటమ్మా? ఏం లేదత్తయ్య, ఒక కంపెనీలో లీగల్ అడ్వైజర్గా కావాలని యాడ్ ఇచ్చారు. నేను దానికి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఏం నువ్వనేది? నువ్వు జాబ్ చేస్తావా? అవునత్తయ్య, నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఇంట్లో కూర్చొనుంటే అన్నీ ఆయన జ్ఞాపకాలే వెంటాడుతూ ఉన్నాయి. నా వల్ల కావడం లేదత్తయ్య. చంద్రిక, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? బోల్డ్ అంతా ఆస్తుంది. అదీగాక నువ్వు లా చదువుకుని ప్రాక్టీస్ కూడా చేస్తున్నావు. మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. నువ్వు పోయి ఇంకొకళ్ళ దగ్గర జాబ్ చేయటం ఏంటి? ఇప్పుడు నేనున్న మెంటల్ కండిషన్కి నేనే కొత్త కేసులు టేకప్ చేయలేనత్తయ్య. ఒకవేళ చేసినా ఇదివరకట్లా వాదించి గెలుస్తాను అన్న నమ్మకం నాకు లేదు. అనవసరంగా నా వల్ల క్లయింట్స్ ఇబ్బంది పడతారు. అందుకే నేనిప్పుడు జాబ్ చేయాలి అనుకుంటున్నాను. కొంచెం రిలీఫ్ దొరుకుతుందత్తయ్య. కొత్త మనుషులు కొత్త వాతావరణంలో ఉంటే కనీసం ఆయన జ్ఞాపకాల నుంచి కొంత సమయమైనా వేరే ఆలోచనల్లోకి వెళ్తానేమోనని చిన్న ప్రయత్నం. అది కాదమ్మా, ఇంత ఆస్తుండి నువ్వు పోయి జాబ్ చేస్తూ ఉంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో. వాళ్లదే ఉందత్తయ్య, కాకుల్లా అరుస్తూనే ఉంటారు. వాళ్ళందరినీ పట్టించుకుంటూ ఉంటే నేను జీవితంలో అసలు ముందుకు అడుగు వేయలేను. ఇప్పటికే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ మాటల్ని గౌరవించొద్దని మీరే చెప్పారుగా. ఇంకా వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? నిజంగా నాకు కొద్దిగా రిలీఫ్ కావాలత్తయ్య. కళ్ళు మూసినా తెరిచినా నాకు ఆయనే కనిపిస్తున్నారు. ఏ పని చేసినా ఆయన జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి. మళ్ళీ నేను కోలుకుంటానని నాకు నమ్మకం కలగడం లేదత్తయ్య. అందుకే జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను డబ్బుల కోసమేం జాబ్ చేయడం లేదు కదా, కేవలం మనశ్శాంతి కోసమే చేస్తున్నాను. ప్లీజ్ అత్తయ్య, నా మాట కాదనకండి. అలాగే, నీకక్కడ జాబ్కి వెళ్తే మనశ్శాంతి దొరుకుతుంది అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళు. పాపని నేను చూసుకుంటాను. నీకిష్టమైతే వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వు. ఏం పర్వాలేదు, వెళ్ళు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. నీరజ, వంట అయిపోయిందా? ఏముండావు? ఆహా, రైస్ రెడీ. అబ్బా, మటన్ కర్రీనా? ఒక్క నిమిషం ఉండు నీరజ. విజ్జు, 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 నిన్నే. నాన్న, ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? నువ్వు నన్నెప్పుడు రుద్రా అని పిలుస్తావు, నేనేమో నిన్ను విజ్జు అని పిలుస్తాను. నీకింకా గుర్తు రాలేదా? చూడు, నన్ను విజయ్ అని పూర్తి పేరు పెట్టి పిలు. ఇలా విజ్జు విజ్జు అని పిలవకు, ఏదోలా ఉంది. భలే వాడివే విజయ్. మనిద్దరం ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా షార్ట్ కట్లోనే పిలుచుకుంటాం కదా. ఎందుకు నువ్వు సెపరేట్గా పిలవమంటున్నావు? ఏంటో ఏంటో నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను పూర్తిగా కోలుకునేంత వరకు నన్ను పూర్తి పేరుతో పిలు, ప్లీజ్. సరే, ఇదిగో నీ కోసం మటన్ కర్రీ చేశాను. ఎలా ఉందో చెప్పు, టేస్ట్ చెయ్యి. బాగుంది. బాగుందా? ఊసి నీ దుంప తెగ. వంట నేను చేస్తే నువ్వు చేసినట్టు చెప్పుకుంటావా? పైగా విచ్చు అని పిలుస్తావా? నువ్వు రుద్రా అని పిలిపించుకుంటావా? నీ కెమిస్ట్రీ తగలయ్యా. చెప్తానే, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను నీ సంగతి. నీకు టైం వచ్చేది నిజమే, నువ్వు చెప్పేది నిజమే. కాస్త ఊహల్లోంచి బయటికి రా. ఏంటి మేడం, మళ్ళీ టంగ్ స్లిప్ అయ్యానా?
ఆ రోగం నీకు ఫస్ట్ నుంచి ఉన్నదే కదా? ఏం నీరజ, నేను భరత్ అంత జోవియల్గా ఉండడం నీకు నచ్చట్లేదా? మా ఇద్దరి కెమిస్ట్రీ ఏంటో నీకు అర్థం కాలేదు కదా? కెమిస్ట్రీ ఏంటి మేడం? జువాలజీ, బాటనీ, మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఏం అర్థం కాలేదు మేడం. నీరజ, ఈ వెటకారాలే కాస్త తగ్గించుకుంటే బావుంటావు. లేదంటే నా సంగతి నీకు తెలుసు కదా. అయ్యయ్యో, నాకెందుకు తెలీదు? మీకిష్టమైతే సమయం సందర్భం లేకుండా పార్టీలు ఇచ్చేస్తారు. అదే మీకిష్టం లేదనుకోండి, ఓ మంచి ఒకేషన్ కి కనీసం కేక్ కట్ చేయించినా కానీ పేక పీసికేస్తారు. ఈ ప్రపంచంలో అంత మూడి ఫెలోస్ ఎక్కడుంటారు మేడం? మీకు మీరే సాటి. అర్థమైంది కదా? కాబట్టి నువ్వు నా గురించి ఇలా మాట్లాడడం మానుకో. వెళ్ళవే వెళ్ళు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని నాకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది. నాకు ఛాన్స్ వచ్చినప్పుడు దీనికి 10 ఏడిపిస్తాను. వెయిట్ చేస్తూ ఉండు. విజయ్, ఏంటి? అరే, నీకోసం వేడినీళ్లు రెడీ చేసి పెట్టాను విజయ్. వెళ్ళి స్నానం చేసిరా, కలిసి భోజనం చేద్దాం. ఏ వద్దు వద్దు. ఏంటి విజయ్, ఏం ఆలోచిస్తున్నావు? లే లే చెప్తా. వెళ్ళు, స్నానం చేసిరా, వెళ్ళు. ఏంటి విజయ్, ఏమైంది? అదేం ఏమో తెలియట్లేదు. నువ్వు అలా దగ్గరకొచ్చి పట్టుకుంటే నాకు ఏవో ఏవో జ్ఞాపకాలు వస్తున్నాయి. నాకు కొంచెం దూరంగా ఉండు ప్లీజ్. కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయ రుద్ర. నాకు మైండ్ అంతా చాలా అలజడిగా ఉంది. అదేంటి విజయ్, నేనే కదా, నేను నీ భార్యనే కదా. ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? ఏమో తెలీదు. కొద్ది రోజులు నన్నైతే డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అయ్యో, టైం అవుతుంది. ఆటో 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 ఆటో. జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. నేను అక్కడికే వెళ్ళాలి. ఫస్ట్ నేను ఆటోని పిలిచాను. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నీకంటే ముందు నేనే పిలిచాను. నేను కూడా అర్జెంటుగా వెళ్ళాలి. ఓ పని చేయండి సార్, ఇద్దరు ఒకే చోటు కాబట్టి ఇద్దరు కలిసి రండి. నేను ఎవరితో పడితే వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయను. నేను వెళ్ళాలి. ఫస్ట్ నేను పిలిచాను కాబట్టి నేనే వస్తాను. చూడండి, నాకు కూడా ఇంకొకరితో కలిసి ట్రావెల్ చేయడం ఇష్టం ఉండదు. నేను ముందు పిలిచాను కాబట్టి నేనే వెళ్తాను. కావాలంటే ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాను. తీసుకోండి. ఇదెందుకు ఇస్తున్నారు? మీరిస్తానన్న 100 రూపీస్ కదా, ఇది మీకిస్తున్నాను. ఈ డబ్బులు పెట్టుకొని మీరు ఇంకో ఆటోలో వెళ్ళండి. అది కాదండి. ఆటో వెళ్ళమని చెప్తున్నాను కదా, పోనీ. ఏమండి, ఆటో ఆటో. ఏంటి విడా, నాకే 100 రూపాయలు ఇచ్చింది. ఛే.
నువ్వు అలా దగ్గరకు వచ్చి పట్టుకుంటే నాకు ఏవో ఏవో జ్ఞాపకాలు వస్తున్నాయి. నాకు కొంచెం దూరంగా ఉండు ప్లీజ్. కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయ రుద్ర. ఏంటి మేడం, మీ విజ్జు ఏమంటున్నాడు? మీరు పట్టుకోగానే వెంటనే చీకొట్టినట్టున్నాడు. అయ్యా, నా మీద సీరియస్ అయితే ఉపయోగం ఏముంది మేడం? నేనంతా చూశానులేండి. మీ విజ్జుకి మీరు పట్టుకోగానే ఏవో ఆలోచనలు వస్తున్నాయంట. ఎవరో పట్టుకున్నట్టు గుర్తొస్తుందంట కదా. మీరు ఒప్పుకోకపోయినా భారత్ గారికి గుర్తొచ్చేది మాత్రం ఖచ్చితంగా చంద్రికే మేడం. కొట్టుకోండి మేడం. ఏదో నాకు తెలిసింది చెప్పాలనుకున్నాను, చెప్పాను. మీరు మరీ అలా సీరియస్ అయిపోయి నా చెంపను పగలగొట్టకండి. అయినా నా చెంప పగలు కొడితే మాత్రం మీరు అనుకున్నది జరుగుతుందా చెప్పండి? ఎందుకు జరగదు నీరజ? ఎందుకు జరగదు? ఎలా జరుగుతుంది మేడం? ఇందాక మీరన్నారే కెమిస్ట్రీ అని, అది ఒకళ్ళు చెప్తే రాదు మేడం. ఇద్దరు మనుషుల మధ్య అనుకోకుండా అలా క్రియేట్ అయిపోతుంది. దాన్ని కెమిస్ట్రీ అంటారు. మీరా బలవంతంగా ఎదుటి వాళ్ళని మన వైపుకి తిప్పుకోవాలని ఆలోచిస్తేనో, యాక్సిడెంట్ చేసి మనుషుల్ని మాయ చేసేసి వాళ్ల మైండ్ పోగొట్టేలా చేసి వాళ్ల మైండ్లో మనం బలవంతంగా వెళ్లాలని ప్రయత్నిస్తేనో మన మీద ప్రేమ పుట్టదు మేడం. దానంతటా అదే పుట్టాలి. దాన్నే కెమిస్ట్రీ అంటారు. ఇప్పుడు చూడండి, మీరు ఇంత ప్లాన్ చేశారు, ఏమన్నా వర్కౌట్ అయిందా? మీరు ఎంత ప్రేమగా దగ్గరికి వెళ్ళినా కూడా భారత్ గారు ఏమంటున్నారు? దూరంగా ఉండు అని చెప్తున్నారు. మీరు పట్టుకుంటే చంద్రిక గుర్తొస్తుంది. ఇప్పుడు ఇలాగే ఇంకో 2 సార్లు మీరు కామంతో పోయి కౌగిలించుకున్నారనుకోండి, ఖచ్చితంగా అతనికి చంద్రిక జ్ఞాపకం వస్తుంది. గతం అంతా ఫ్లాష్ బ్యాక్ లో రివైండ్ చేసి మొత్తం అంతా గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత మిమ్మల్ని ఇక్కడ పీకితే ఎక్కడికి పోయి పడతారో మీకే తెలియదు మేడం. ఇదైతే కన్ఫర్మ్. ఏంటే, నన్ను చూస్తే నీకు కామెడీగా ఉందా? ఎందుకు మేడం నన్ను కొడతారు? ఉన్నమాటే కదా చెప్తున్నాను. ఇప్పుడు మీరు పట్టుకుంటే ఆయనకి ఏవో జ్ఞాపకాలు వస్తున్నాయి. మీరు ఇంకొంచెం అప్రోచ్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా భారత్ గారికి చంద్రిక గుర్తొచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు చేసిన ప్లాన్ అంతా వేస్ట్. అందుకే కొద్ది రోజులు ఆయనకి దూరంగా ఉండండి. భరత్కి దూరంగా ఉండడానికి కాదే నేను ఇంత ప్లాన్ చేసింది, తనతో కలిసి జీవితం పంచుకోవడానికి. మేడం, దేనికైనా సమయం సందర్భం ఉండాలి. టైం కలిసి రావాలి మేడం. నేను ఒకటైతే చెప్పగలను, మీరు బలవంతంగా తాళి కట్టించుకుని పెళ్లి చేసుకోగలరేమో కానీ కాపురం మాత్రం చేయలేరు. మీకు నిన్నటిదాకా పెళ్లి గండం ఒక్కటే ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది మేడం, మీకు శోభనం గండం కూడా ఉంది. మీరు కావాలని బలవంతం మీద భరత్ గారితో కలిసిపోవాలని ప్రయత్నం చేశారే అనుకోండి, అసలుకే మోసం వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఏదో మీ మంచి కోరేదాన్ని కాబట్టి చెప్తున్నాను, ఆలోచించుకోండి.
చంద్రిక గారు సార్ పిలుస్తున్నారు. ఓకే. మీరా? మీరా? సరే కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి వెళ్ళిపోతున్నారేంటి? నాకు తెలుసు మీరు నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు అని. మీతో ఇంకెక్కువ మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ఆగండి. ఈ జాబ్కి కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ మీకున్నాయి. అలాంటప్పుడు ఇంటర్వ్యూ ఫేస్ చేయకుండా అలా వెళ్ళిపోవడంలో అర్థం లేదు కదా. ఇంటర్వ్యూ ఫేస్ చేయండి. అవసరం లేదు. నేను ఒకవేళ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసినా మీరు నాకు జాబ్ ఇవ్వరు. పొద్దున జరిగిన గొడవని మీరు మైండ్లో పెట్టుకున్నారని నాకు అర్థమైంది. దానికి దీనికి సంబంధం లేదండి. అది మన ఇద్దరి పర్సనల్ గొడవ. ఇది మన ప్రొఫెషన్కి సంబంధించింది. మీరు ఇంటర్వ్యూకి ఎలా వచ్చారో నేను కూడా ఇంటర్వ్యూ చేయడానికి అలాగే వచ్చాను. సో కూర్చోండి. ఓకే చంద్రిక్ గారు, యూర్ అపాయింటెడ్. సారీ, నాకు ఈ ఉద్యోగం వద్దు. అరే ఆగండి, ఎందుకలా వెళ్ళిపోతున్నారు? మీరు సెలెక్ట్ అయ్యారని చెప్తున్నాను కదా, ఎందుకలా వెళ్తున్నారు? మీరిప్పుడు నాకు జాబ్ ఇచ్చేది కేవలం మీరు నాకంటే గొప్ప అని నిరూపించుకోవడానికి మాత్రమే అని నాకు తెలుసు. ఒకరి దయా దాక్షిణ్యాల మీద, ఒకరు పడేసే భిక్ష మీద జాబ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. చంద్రిక గారు, ఒక్కసారి ఆగండి ప్లీజ్. చూడండి, ఈ ఆఫీస్లో ఈ జాబ్కి మీలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే అవసరం. ఎందుకంటే మీలాగా ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళుంటేనే ఈ జాబ్ పొజిషన్కి కూడా ఒక డిగ్నిటీ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే మీరు సెలెక్ట్ అయ్యారు. ఎందుకంటే నేను కరెక్ట్గా ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న క్యాండిడేట్ కోసమే వెతుకుతున్నాను. మీరు అనుకున్న సాధించడం కోసం అవసరమైతే ఎదుటి వాళ్ళ అహంకారం మీద కూడా దెబ్బ కొట్టాలని చూడండి. అది బాగా నచ్చింది. యాక్చువల్గా ఈ జాబ్కి కూడా అదే అవసరం. సో మిమ్మల్ని డిమాండ్ చేయడం లేదు, ఒక రకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ కాదు, ఐఎమ్ భరత్. కాల్ మీ భరత్. ఏమన్నారు? భరత్, ఐఎమ్ భరత్ చంద్ర. ఏ నా పేరు నచ్చలేదా? అయ్యయ్యో, అదేం లేదు. యాక్చువల్గా నాకు ఆ పేరంటే చాలా ఇష్టం. నీరజ, అంతా రెడీనా? రెడీ. విజ్జు, విజ్జు, త్వరగా రా. విజ్జు, ఆకలేస్తుందా? రా కూర్చో.
నీరజ అలా చూస్తావేంటి? వడ్డించు. యా చాలు, థ్యాంక్ యూ. నీరజ గారు, మీరు కూడా కూర్చోండి, భోంచేయండి. విజ్జు తినమంటున్నాడు కదా, రా కూర్చొని తిను. విజ్జు, నువ్వన్నీ మర్చిపోతున్నావు తెలుసా? నీకింకా గుర్తు రావట్లేదా? మనం భోంచేసేటప్పుడు ఎప్పుడైనా నువ్వు నాకు తినిపించకుండా తిన్నావా? నేనొక విషయం అడుగుతాను, చెప్తారా బాబు? ఏంటో అడగండి. మీకు మీనాక్షి అనే పేరు గాని చంద్రిక అనే పేరు గాని ఎక్కడైనా విన్నట్టుందా? మీనాక్షి, చంద్రిక. రుద్ర, నాకు విషయం చెప్పు. ఏంటి విజ్జు? మీనాక్షి, చంద్రిక అంటే ఎవరు?